ఓం శాంతి. పవిత్ర ధనము మరియు జ్ఞానధనము. ధనం యొక్క విలువ పెరగడం తగ్గడం ఇది సమయానుసారంగా జరుగుతూనే ఉంటుంది. అదే ధనాన్ని వినాశి చేయడానికి ఒక ముఖ్య కారణం అవుతుంది. ఉదాహరణకు భారతదేశంలో స్థూల ధనాన్ని రూపాయి అంటారు. ఈ పెరుగుతున్న ధరల కారణంగా ప్రభుత్వం ద్వారా సమయం కాగితపు నోట్లను ముద్రణ చేశారు. ఆ కారణంగా రూపాయి యొక్క క్రయశక్తి అనగా దాని యొక్క విలువ హెచ్చుతగ్గులవుతూ ఉంటుంది. ప్రభుత్వము రూపాయి యొక్క క్రయశక్తిలో అయ్యే హెచ్చుతగ్గులను లెక్కిస్తుంది. రూపాయి యొక్క క్రయశక్తి పతనమైనప్పుడు ఒక వ్యక్తి 28 సంవత్సరాల పూర్వం లక్షాధిపతిగా ఉంటే అతని సమయంలో సాధారణమైపోతాడు. అందుకే ధనాన్ని సఫలం చేయాలన్నటువంటి ప్రయత్నం ఎంత వీలవుతే అంత శీఘ్రంగా చేయాలి. ఎందుకంటే రోజు రోజుకు ధరలు పెరుగుతూ పోతాయి. ఆ కారణంగా స్థూల ధనం యొక్క విలువ పతనమవుతూ ఉంటుంది. ఈ స్థితి అన్ని దేశాల్లోనూ ఉంది. ధనం యొక్క ఈ వినాశితనాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. ధనము అవినాశి రూపంలో పరివర్తన చేసేందుకు శీఘ్రంగా ఈశ్వరీయ సేవలో సఫలం చేయాలి. దీని యొక్క ఫలం 21 జన్మలకు బాబా ఇస్తారు. లేదంటే ఇక ముందుకెళ్తే ఏ విధంగా అయితే బాప్దాదా ముందే చెప్పారు, కాగితం నోట్లలానే ఉండిపోతాయి అని. దాంతోపాటుగా ఈ విషయం పైన కూడా మనం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఎంతైతే మనం పురుషార్థం స్థూలధనం సంపాదించేందుకోసం చేస్తున్నామో అంతే పురుషార్థం అవినాశి ధనాన్ని సంపాదించేందుకోసం కూడా చేయాలి. ఎందుకంటే ఈ అవినాశి ధనమే సత్యమైన ధనం. అది ఎల్లప్పటికీ మరియు సర్వత్రా పనికొస్తుంది. శరీరం వదిలాక కూడా మన వెంట వస్తుంది. శరీరం వదిలిన తర్వాత స్థూల ధనానికి అయితే ఆ వ్యక్తుల యొక్క ఉత్తరాధికారులు యజమానులు అవుతారు. కానీ సత్యమైన అవినాశి ధనం మన వెంటే నడుస్తుంది మరియు భవిష్యత్తు కోసం జమ అవుతుంది. శివబాబా మన పిల్లలకు శ్రీమతం ఇచ్చారు. ఒక వ్యక్తిని మీరు ఇలా తయారు చేయండి, ఆ వ్యక్తి ఆవాజ్ ఇవ్వాలి, అతను చెప్పాలి సత్యమైన ధనము అంటే బ్రహ్మకుమారిల వద్ద ఉంది అని, మరియు సత్యమైన ధనం అంటే ఎలా ఉంటుంది అని. సత్యమైన ధనము మరియు అవినాశి ధనం అని దేన్ని అంటారో ఈ విషయాన్ని ఛాలెంజ్ చేయాలి, గర్జించి చెప్పాలి. అప్పుడే అందరి కళ్ళు తెరుచుకుంటాయి. మరి అలాంటి అవినాశి ధనం ఏంటి అని ఈ విషయాన్ని రుజువు చేయడం చాలా అవసరము. సత్యమైన మరియు అవినాశి ధనం అంటే ఏమిటి? ఎందుకంటే ఈ రోజుల్లో ప్రపంచంలోని 99% మనుషులు స్థూల ధనాన్ని సంపాదించడం గురించి ఆలోచిస్తారు. అందరికంటే ఎక్కువ ధనవంతులు ఎవరు అని లిస్టు తీస్తారు. ఎలాగైతే ఉదాహరణకు బిల్ గేట్స్ ప్రపంచంలోనే నంబర్ 1 ధన సంపన్నుడు అని చెప్తారు. ఈ విధంగా స్థూల ధనం యొక్క వైభవాలను చూసి వాళ్ళ సమృద్ధిని లెక్కిస్తారు. బిల్ గేట్స్ వద్ద అవినాశి ధనం యొక్క సంపాదన ఎంత ఉంటుంది? మరి ఇది ప్రశ్నే. మరి బిల్ గేట్స్ వద్ద ఉండే అవినాశి ధనం యొక్క సంపాదన శివబాబా యొక్క సాధారణ పురుషార్థి పిల్లల వద్ద ఉండే అవినాశి ధనం యొక్క సంపాదన అధికంగా ఉంటుంది. ఎందుకంటే సత్యమైన అవినాశి సంపాదన సత్యయుగంలో కూడా వెంట వస్తుంది. మరి 21 జన్మలకు అది సహకరిస్తుంది. శివబాబా ద్వారా ఏవైతే జ్ఞాన రత్నాలు లభించాయో అవి అవినాశి అనగా అవి పారస్మణి వంటివి. ఈ జ్ఞానరత్నాలను స్థూల ధనంతో తూల్చడం సంభవం కాదు. ఉదాహరణకి చంద్రమా గురించి వాస్తవాలను తెలుసుకునేందుకు వైజ్ఞానికులు ప్రభుత్వము ఖరబ్ రూపాయలు ఖర్చు పెడుతుంది. కానీ బ్రహ్మా బాబా ఎప్పుడైతే అవ్యక్తమయ్యారో అప్పుడు శివబాబా బ్రహ్మా బాబాను చంద్రమా వద్దకు తీసుకెళ్ళాడు. అక్కడ బ్రహ్మా బాబాకు శివబాబా ఏవైతే ఆ చంద్రమండలంలో అనుభవం చేయించారో సందేశీల ద్వారా మనందరికీ ఆ యొక్క సందేశం లభించింది. వారి యొక్క ఈ అనుభవాలు ప్రభుత్వం ద్వారా వైజ్ఞానికుల ద్వారా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన అనుభవాల కంటే ఎన్నో వంతులు శ్రేష్టమైనది. అదేవిధంగా జ్ఞానం యొక్క క్షేత్రంలో
వైజ్ఞానికులైనటువంటి వారు పరిశోధనల కోసం చాలా పరిశ్రమిస్తారు. పునర్జన్మల గురించి తెలుసుకునేందుకే ఎంతో ఖర్చు పెడతారు. అలా విభిన్న ప్రకారాలైన సిద్ధాంతాలు చెప్తూ ఉంటారు. అలాంటి వాటితో పోలిస్తే శివబాబా యొక్క మహావాక్యం, మీరు ఆత్మలు, నాకు అవినాశి సంతానము, నేను మిమ్మల్ని వారసత్వానికి అధికారులుగా తయారు చేస్తాను. ఈ మహావాక్యాల ఆధారం పైన ఎంతో ప్రోత్సాహం మనకు లభిస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో గమ్యానికి చేరుకుంటాము. అవినాశి జ్ఞానరత్నాలను దానం చేయటం వలన ఆశీర్వాదాలు లభిస్తాయి. అవి ఈ జీవితానికి బహుమూల్యమైన ఖజానాలు. ఎవరి వద్దైతే ఈ ఖజానాలు జమ అయి ఉంటాయో వారు ఎల్లప్పుడూ సుఖము, సంపన్నతను అనుభవం చేస్తారు. ఈ దీవెనలు జీవితంలో చాలా సహాయకారిగా చేస్తాయి. ఈ సత్యమైన సంపాదన స్థూల ధనాన్ని పొందేందుకు కూడా ఆధారమవుతుంది. ఈ రహస్యం కూడా జ్ఞానసాగరుడైన బాబా మనకి ప్రతి సమయం అర్థం చేయించారు. సంగమ యుగంలో ఈ అవినాశి ధనం యొక్క సంపాదనపైనే చాలా శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఇప్పుడు సంపాదించుకున్నది భవిష్యత్తులో 21 జన్మల ప్రాప్తికి ఆధారం అవుతుంది. వ్యక్తిగత జీవితంలో మనం ఈ అవినాశి ధనం యొక్క సంపాదన మరియు పొదుపు పైన విశేషంగా శ్రద్ధ వహించాలి. అవినాశి ధనం యొక్క విలువ కూడా అవినాశిగానే ఉంటుంది మరియు ఏకరసగా ఉంటుంది, ఒకే సమానంగా ఉంటుంది. వినాశీ ధనం యొక్క విలువ ఎప్పుడు దిగుతూ ఉంటుంది, పతనం అవుతూ ఉంటుంది. అందుకే అవినాశీ ధనం యొక్క సంపాదనపైనే మనం పూర్తిగా పురుషార్థం చేయాలి. ఓం శాంతి.